ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారసింహాయ. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన ఉపషత్ సకలార్జితస్య ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహస్వామి, సంసారం అనే భయంకరమైన మదపుటేనుగు తొండపు దెబ్బల చేనొచ్చిన మేను కలిగిన వాణ్ణి, సమస్త బాధల చేత కృషించబడిన వాణ్ణి, ప్రాణమైన ఆపదలైన భయంతో నిరంతరము కుళ్ళిపోతున్న వాణ్ణి. ఓ నరసింహస్వామి, దయతో నాకు చేయూతని తండ్రి. ఎందుకంటే లక్ష్మీ నృసింహ అవతారం చాలా ప్రభాసమాన అవతారం. అయితే దశావతారాల్లో చాలా తక్కువ నిడివి ఉన్న అవతారం కూడా నృసింహ అవతారమే. తైత్తిరీ అరణ్యకంలో వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ అనే నృసింహ గాయత్రి మంత్రంలో నృసింహ అవతారం పేర్కొనబడింది. మనం అవతారాల గురించి పేర్కొన్నప్పుడు అవతారాలు ఎన్ని విధాలు క్లుప్తంగా మాట్లాడుకోవడం సమంజసంగా ఉంటుంది. అవతారాలు 5 విధాలుగా ఉంటాయి. మొదటిది పూర్ణావతారం, తల్లి గర్భావాసంలో జన్మించి పెరిగి ధర్మ సంరక్షణ చేయడం. ఇందులో భగవంతుడు షోడశ కళాపూర్ణుడై వెలుగుతాడు. శ్రీకృష్ణునిది శ్రీరామునిది పూర్ణావతారమే. రెండవది అంశావతారం. భగవంతుని షోడశ కళల్లో 8 కంటే ఎక్కువ కళలు అవలంబించబడి అవతారం ధరిస్తే అది అంశావతారం. వామనావతారం అంశావతారం. మూడవది విశేషావతారం. దీక్షా సమయంలో గురువు శిష్యుని మనస్సులో ప్రత్యేక రూపంలో ఆవిష్కరణ చెంది ఎంతో గొప్పగా వెలుగుతాడు. ఆ సమయంలో గురువు శిష్యునికి భగవంతునిగానే కనబడతాడు. గురువు యొక్క స్థితిని విశేషావతారంగా పేర్కొంటారు. నాలుగవది అవిశేషావతారం. భగవంతునిపై భక్తునికి తీవ్రమైన భక్తి ఆవేశం కలిగినప్పుడు ఆ భక్తుడే భగవత్ స్వరూపునిగా భాషిస్తాడు. సనకాది మహామునుడు, నారద మహర్షి వంటి వారు తాత్కాలికమైన ఈ అవతారమూర్తులుగా కీర్తించబడతారు. ఐదవది నిత్యావతారం. మానవుల అంతఃకరణంలో నిత్యావతారునిగా భగవంతుడు నిలిచి ఉంటాడు. సర్వవ్యాపకుడు, సర్వజ్ఞానమయుడు అయిన దేవదేవుని ఉనికి చరాచర ప్రకృతి అంతటా నిండి ఉంది. విశ్వంభరుడు జీవులందరి హృదయ క్షేత్రాల్లో అంతర్యామిగా విరాజిల్లుతూ ఉంటాడు. ఇదొక గొప్ప ఉదాహరణ నిత్యావతారానికి. అవతారం అనే శబ్దం హరిహరులకు, ఇంద్రాదులకు మాత్రమే వాడవలసిన పదం. ఈ సంకీర్తనలో ఎంతో గొప్పగా నృసింహుని కీర్తిస్తూ ఆయనకి నివాళి అందజేస్తున్నాడు తాళపాక అన్నమయ్య. నిచ్చ నిచ్చ చేకొను నివాళి ఇచ్చ పేరే వరము ఓబుళేసే నివాళి అనేది ఒక అరుదైన నృసింహ సంకీర్తన. నివాళి అంటే నమస్కారం అని తీసుకోవచ్చు, కానీ ఇక్కడ అన్నమయ్య వాడింది హారతి అన్న సందర్భంలో వాడాడు ఆయన. ఆ చక్కగా ఆ నారసింహుడికి హారతి సమర్పిస్తూనే అద్భుతమైన శృంగార భావాలను కూడా ఆయన ఇందులో మనకి అందించడం జరిగింది. అయితే అన్నమాచార్య శృంగార సంకీర్తనలోని సారం మనకి తెలిసిందే. ఆత్మ నివేదన చేసే జీవాత్మ నాయక అయితే ఆ నివేదనని స్వీకరించే పరమాత్మ నాయకుడు. ఇక్కడ నృసింహుడు పేరెవరం అనే ఊళ్ళో కొలువై ఉన్నాడు. అయితే పేరెవరం అనే ఊళ్ళో కొలువై ఉంటే ఓబుళేశుడు అని ఎందుకు అంటున్నాడు అన్నమయ్య? అన్నమయ్య దృష్టిలో నృసింహుడు ఎక్కడున్నా కూడా ఆయన అహోబలేశుడే. అహోబలంలో కొలువైన నృసింహుడు అన్నమయ్యకు ఆదిదైవం. అన్నీ కూడా ఆ అహోబలంలోనే కనబడతాయి. నృసింహక్షేత్రం ఏదైనా కూడా అన్నమయ్య దృష్టిలో అది అహోబలమే, అది ఏ ఊరైనా సరే. అందుకని ఇక్కడ పేరెవరంలో కొలువైన నృసింహుడిని కీర్తిస్తూ పేరెవరము ఓబుళేసే నివాళి అంటున్నాడు అన్నమయ్య. నిచ్చ నిచ్చ చేకొను నివాళి, నీకు నిత్యం కూడా హారతి మేమందరం ఎంతో భక్తితో నివేదిస్తున్నాం. ఆ హారతిని చేకొను నివాళి స్వీకరించిన ఆయన. ఇచ్చ పేరెవరము ఓబుళేసే నివాళి, మాకెంతో ఇష్టమైన, మాకెంతో ప్రియమైన, మాకెంతో
ఆరాధనాపూర్వకంగా సేవించే దైవమైన ఓ నృసింహ, మా హారతిని స్వీకరించు. సొలపుల వాలుక చూపుల నెత్తేరు నెలతలు నీకిదే నివాళి అంటున్నాడు ఆయన. సొలపు అంటే పారవస్యం. ఒక రకమైన పారవస్యంతో పాలు కళ్ళతో ఓరగా చూస్తూ ఆ అంగనామణులు నీకు హారతులు ఎత్తుతున్నారు. వలయపు కంకణ రవంబుల ఎత్తేరు నిలువు పయ్యదల నివాళి. ఎంతో ఘనమైన హృదయ సంపద కలిగిన ఆ అంగనామణులు తమ కంకణాలు మోగుతూ ఉండగా ఆ కంకణ రవాలతో, ఆ శబ్దాలతో అందమైన నాదం ప్రతిధ్వనిస్తూ ఉండగా నీకు హారతిని సమర్పిస్తున్నారు దేవా. గక్కనను సరసపు కప్పురపు నవ్వుల నిక్కుచు నెత్తేరు నీకు నివాళి. ఎంతో గక్కన అంటే వాళ్ళు ఎక్కడో మూల నిదానంగా కూర్చుని ఇద్దాంలే హారతి అన్నట్టుగా లేరు. వాళ్ళు నీకు హారతి ఇవ్వడంలో ఎంతో గొప్ప హృదయ సమర్పణం చేస్తున్నారు. చాలా హడావిడిగా శీఘ్రంగా తీసుకొస్తున్నారు. సరసపు కప్పురపు నవ్వుల నిక్కుచు నెత్తేరు నీకు నివాళి. అన్నమాచార్య శృంగార సంకీర్తనల వైశిష్ట్యాన్ని పరికిస్తే కర్పూరాన్ని సమర్పించడం, తాంబూలాన్ని సమర్పించడం అంటే పరిపూర్ణమైన ప్రేమను నీకు అందిస్తున్నాను, నన్ను కటాక్షించు దేవా అని చెప్పడం అన్నమాట. అంటే హృదయ సమర్పణం చేస్తున్నాను నీకు, నువ్వు దయతో నన్ను కటాక్షించు స్వామి అని చెప్పడం. గక్కనను సరసపు కప్పురపు నవ్వుల నిక్కుచు నెత్తేరు నీకు నివాళి. ఎవరికి వాళ్ళు హారతిస్తున్నది? సాక్షాత్తు దేవదేవుడైన నృసింహునికి. అందుకని ఒక రకమైన అతిశయం కనబడుతోంది వాళ్ళు హారతులు ఎత్తడంలో. ఒక్కనించ మాణికపు వన్నెగోళ్ల చేతుల నెక్కొని నెత్తేరు నీకు నివాళి. సాధారణంగా వన్నెగోళ్ళు అని అన్నమాచార్యుల వారు నృసింహుని యొక్క గోళ్లని గురించి ప్రస్తావించేప్పుడు వర్ణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ అంగనామణుల మాణిక్యంతో కూడిన వన్నెగోళ్ల చేతులతో నీకు నెక్కొని నెత్తేరు నీకు నివాళి అంటే ఆ హారతులు ఎత్తడంలో ఎటువంటి వైవిధ్యం కనబడుతుందో చూడండి. ఒకచోట ఎంతో చక్కగా అతిశయంతో ఇస్తున్నారన్నాడు, ఇంకొక చోట భక్తితో ఇస్తున్నారన్నాడు, ఇంకొక చోట శృంగారభావం వలకపోస్తూ హారతులు ఇస్తున్నారన్నాడు. ఇక్కడ చాలా స్థిరమైన రీతిలో ఈ హారతిని నీవు స్వీకరించు దయతో అని చెబుతున్నట్టుగా పాదుకున్న ఆ చేతులతో వాళ్ళు అంటే ఎంతో స్థిరంగా చేతులతో పట్టుకుని హారతులు ఎత్తుతున్నారు అని చెబుతూ నెక్కొని నెత్తేరు నీకు నివాళి అన్నాడు ఆయన. అలాగే ముంచిన కాగిటిలో నీ మోహన వేదమంత్రాల నుంచి నుంచి ఎత్తేరు నివాళి. ఇదొక అద్భుతమైన భావం. ఇక్కడ నించు అంటే నిండుదనం అన్నమాట. ఎంతో నిండైన అని రెండుసార్లు అన్నమాచార్యులు వారు ప్రయోగించడం జరిగింది. ముంచిన కాగిటిలో అంటే ఆ కౌగిట్లో మునగజేసిన మోహన వేద మంత్రాలతో వాళ్ళు నీకు నివాళులు అర్పిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి నారద భక్తి సూత్రాలు గుర్తుకు రావాలి. భగవంతుడిని స్మరించడానికి సమయం స్థలం అక్కర్లా. సర్వదా సర్వభావేన నిశ్చింతితైర్ భగవానేవ భజనీయ అంటాయి నారద భక్తి సూత్రాలు. నారదుడు ఎంతో గొప్పగా ప్రతిపాదించాడు తన భక్తి సూత్రాల్లో. అంటే సర్వకాల సర్వావస్థల్లో, శృంగారంలో అయినా, వేదాంతంలో అయినా, వైరాగ్యంలో అయినా, ఎక్కడైనా సరే ఆ దైవాన్ని స్మరించవచ్చు అని చెప్పడం. అదేవిధంగా పెంచపు శ్రీ వెంకటాద్రి పేరె వరపు ఓ బొళేశ అంచె నిన్ను కూడి ఎత్తేరదే నివాళి. పింఛాన్ని కలిగి ఉన్న ఓ వెంకటాద్రి దైవమా, నువ్వు ఆ పేరెవరంలో కొలువై ఉన్నావు ఔబళేశుడిగా. అంచె నిన్ను కూడి ఎత్తేరదే నివాళి. నీ దగ్గర చేరే భాగ్యాన్ని పొందారు ఆ లలనామణులు. తమ అంకిత భావంతో హృదయ సమర్పణం చేస్తూ నీవే సర్వము సర్వస్వము అని భావించి నీకు హారతులు ఎత్తుతున్నారు. దయతో వారిని కటాక్షించుదేవా అంటూ నృసింహుణ్ణి కీర్తిస్తూ ఆయనకి హారతులు ఎత్తుతున్నాడు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య.
ನಿಚ್ಚ ನಿಚ್ಚ ಜೈ ಕೊನು ನಿವಾಳಿ ನಿಚ್ಚ ನಿಚ್ಚ ಜೈ ಕೊನು ನಿವಾಳಿ ಇಚ್ಛ ಪೇರೆ ವರಮುವೋ ಬುಳೇಶ ನಿವಾಳಿ ನಿಚ್ಚ ನಿಚ್ಚ ಜೈ ಕೊನು ನಿವಾಳಿ ಇಚ್ಛ ಪೇರೆ ವರಮುವೋ ಬುಳೇಶ ನಿವಾಳಿ ಇಚ್ಛ ಪೇರೆ ವರಮುವೋ ಬುಳೇಶ ನಿವಾಳಿ పులవాలుక జూపుల నెత్తేరు నెలతలు నీకిదే నివాళి సోల పులవాలుక జూపుల నెత్తేరు నెలతలు నీకిదే నివాళి బలయపు కంకణరవం పుల నెత్తేరు బలయపు కంకణరవం నిలువు పయ్యదల నివాళి బలయపు కంకణరవం పుల నెత్తేరు నిలువు పయ్యదల నివాళి నిచ్చ నిచ్చ జై కొను నివాళి ఇచ్ఛ పేరే వరమువో బుళేశ నివాళి ఇచ్ఛ పేరే వరమువో బుళేశ నివాళి కనను సరసపు కప్పురపు నవ్వుల నీకుచునెత్తేరు నీకు నివాళి గక్కనను సరసపు కప్పురపు నవ్వుల నీకుచునెత్తేరు నీకు నివాళి పక్కనించ మాణికపు వన్నెగోల చేతుల పక్కనించ మాణికపు వన్నెగోల చేతుల నెక్కున నెత్తేరు నీకు నివాళి పక్కనించ మాణికపు వన్నెగోల చేతుల నెక్కున నెత్తేరు నీకు నివాళి నిచ్చ నిచ్చ జై కొను నివాళి ఇచ్ఛ పేరే వరమువో బుళేశ నివాళి ఇచ్ఛ పేరే వరమువో బుళేశ నివాళి కాగిటిలోని మోహన వేద మంత్రాల నుంచి నుంచి ఎత్తేరు నివాళి ముంచిన కాగిటిలోని మోహన వేద మంత్రాల నుంచి నుంచి ఎత్తేరు నివాళి పెంచపు శ్రీ వెంకటాద్రి పేరే వరపు బుళేశ శ్రీ వెంకటాద్రి పేరే వరపు బుళేశ అంచె నిన్ను గూడి ఎత్తెరదే నివాళి
శ్రీ వెంకటాద్రి పేరెవరపు బోబుళేశ అంచె నిన్ను ఎత్తి గూడెరదే నివాళి నిచ్చ నిచ్చ జేకొను నివాళి ఇచ్చ పేరెవరము బోబుళేశ నివాళి నిచ్చ నిచ్చ జేకొను నివాళి ఇచ్చ పేరెవరము బోబుళేశ నివాళి ఇచ్చ పేరెవరము బోబుళేశ నివాళి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారసింహాయ. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్యకేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదవరదుడైన నృసింహుని ఆహ్లాదమూర్తిగా వర్ణించిన వాగ్గేయకారుడు భారతావనిలో చాలా తక్కువే అని చెప్పచ్చు. అన్నమయ్యకు నృసింహుడంటేనే ఎనలేని ప్రీతి. నారసింహుని విభిన్న రూపాల్లో వర్ణించడంలో కృతకృత్యుడైన పదకవిత పితామహుడు నవ్వే నారసింహుని, కళ్యాణ నారసింహుని ఎంతో గొప్పగా వర్ణించాడు ఆయన. ఈ సంకీర్తనలో నిండు సభలో కొలువైన నారసింహుని ప్రణయ కలాపాన్ని వర్ణిస్తున్నాడు. అంతేకాదు ఆయనతో ఈయనకి ఎంత చనువు అంటే, సిగ్గుపడవా అసలు నువ్వు ఏంటి ఆ రకంగా ఉన్నావు అని నృసింహుడిని అడుగుతున్నాడు అన్నమాచార్యుల వారు. చలగి కొలువులోన సిగ్గులు పడగవద్ద బలువుడవైతేనే ప్రహ్లాద వరద అంటున్నాడు ఆయన. ఇక్కడ మనం గ్రహించాల్సింది కూడా అందులో ఉన్న అద్భుతమైన భావాన్ని గమనించాలి. అన్నమయ్యకి నృసింహునితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఎంతో చక్కగా తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుల వారు తన సంకీర్తన లక్షణంలో ఈ శృంగార సంకీర్తనల సారాన్ని తెలియజెప్పారు మనకి. పదములు శృంగారవధు మృదు మధుర మనోజ్ఞవాక్య మిశ్రములైన విదితార్థ గ్రామ్యోక్తులు పదిలముగా పొంక మెరిగి పరుకగ చెల్లున్నంటాడు ఆయన. పదములు శృంగారవధు, ఒక శృంగార వధువు వస్తే ఎంత అందంగా ఉంటుంది, ఆ వధువు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ సంకీర్తనలు ఉంటాయి అని చెప్తూ, మృదు మధుర మనోజ్ఞ వాక్య మిశ్రములైన విదితార్థ గ్రామ్యోక్తులు, ఎంతో మృదువైన మధురమైన మనోజ్ఞమైన భావాలని నింపుకున్న గ్రామ్యోక్తులు అంటే సరళమైన భాషలో రాయబడిన సంకీర్తనలు పదిలముగా పొంక మెరిగి పలుకగ చెల్లున్. ఎంతో జాగ్రత్తగా అందులోని సారాన్ని, అందులోని సారాంశాన్ని గ్రహించి ఈ సంకీర్తనల గురించి వ్యాఖ్యానించాలి అని చెప్పాడు ఆయన. అటువంటి సంకీర్తనల గురించి మాట్లాడుకోవడం, అటువంటి సంకీర్తనల గురించి వ్యాఖ్యానించుకోగలగడం మన అదృష్టం. అంత గొప్ప సంకీర్తనలు అన్నమాచార్య శృంగార సంకీర్తనలు. అది నృసింహుని మీద కీర్తించబడిన, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని మీద కీర్తించబడిన, శ్రీకృష్ణుని మీద కీర్తించబడిన, శ్రీరాముని మీద కీర్తించబడినా కూడా అవన్నీ కూడా ఎంతో గొప్పవైన భావాన్ని నింపుకున్న సంకీర్తనలు. వాటిలోని సారాన్ని మనం ఎంతో చక్కగా గ్రహించాలి. చలగి కొలువులోన సిగ్గులు పడగవద్ద బలువుడవైతేనే ప్రహ్లాద వరద. సంకీర్తన పల్లవిలోనే నృసింహునితో తనకి ఎంత సాన్నిహిత్యం ఉందో అన్నమాచార్యుల వారు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే దేవదేవుణ్ణి ప్రశ్నించాలంటే ఆయన దగ్గర నిష్కళంక భక్తితో పరిపూర్ణ హృదయంతో నిలిచిన భక్తుడు మాత్రమే చేయగలలాగా. నృసింహుడిని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏ రకంగా ప్రశ్నిస్తున్నాడు? ప్రహ్లాద వరద అన్నాడు ఆయన. ప్రహ్లాద వరదుడు. ప్రహ్లాద వరదుడు అంటే ప్రహ్లాదుడిని కటాక్షించిన దైవం అని ఒక అర్థంలో తీసుకోవచ్చు. రెండవది, ప్రహ్లాదుని ఉత్కృష్ట భక్తిని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. నృసింహుడు ఆగ్రహావేశంతో హిరణ్యకశిపుని చీల్చి చెండాడాక దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నెరలు, బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కూడా ఆయన్ని బతిమాలినా కూడా ఆయన ఆగ్రహం చల్లారలేదు. చివరికి పరమ భక్తుడైన, పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు శాంతించాడు స్వామి. అందుకే ఆయన ప్రహ్లాద వరదుడు. ఓ స్వామి, కొలువులో నువ్వు విజృంభించి ఏవేవో చేష్టలు చేస్తున్నావు, కొంచెం సిగ్గుపడవయ్యా. నువ్వు ఎంత బలవంతుడో మా అందరికీ తెలుసు. అయినా కానీ ఏమిటా చేతలు, ఆయన ఏం చేతలు చేశాడో చెప్తున్నాడు.
అందులో చెప్పడమే కాకుండా ఎంతో చక్కగా ప్రతి చరణం చివర కూడా పడతులెల్లా నవ్వేరు ప్రహ్లాద వరద, పట్టుకుండగా నవ్వేరు ప్రహ్లాద వరద, పంగెనల నవ్వేరు ప్రహ్లాద వరద అంటున్నాడు ఆయన. పంగెన అంటే పరిహాసం. పరిహాసంతో వాళ్ళందరూ నవ్వుతున్నారట. ఈయనకి అదొక బాధ. ఆయన ఆ చేతలు ఆ చేష్టలు చేశాడని ఒక బాధ అయితే కొలువులో, రెండవది వీళ్ళందరూ నవ్వారని, దేవదేవుడి చేష్టలను కానీ చేతలను కానీ చూసి నవ్వితే భాగవతులు సహించలేరు. శ్రీ విభుడికి శ్రీ మహాలక్ష్మికి కలిగే వియోగాన్ని, అసలు వియోగం అన్నది లేదు వాళ్ళకి. ఒకవేళ ఏ క్షణమన్నా వాడు కొంచెం దూరంగా ఉంటే తాళ్లపాక అన్నమాచార్యుల వారు అస్సలు సహించలేడు. సంకీర్తనలో ఎంత గొప్పగా వడియు చెమట తోడ వంచిన మోము తోడ, తొడ మీద కూర్చున్న తొయ్యలి తోడ. చెమట కారుతోందట, కానీ ఆవిడ మోముని అంటే తన ముఖారవిందాన్ని కొంచెం వంచి కూర్చుందట. తొడ మీద కూర్చున్న తొయ్యలి తోడ, జడిసె నీ వలపులు సరికి బేసికి చూచి పడతులెల్లా నవ్వేరు ప్రహ్లాద వరద. ఎంతో ఉద్వేగంతో నువ్వు వర్షించే ప్రేమామృతాన్ని చూసి ఆ పడతులున్నారు చూసావు పక్కన చెలికత్తెలు, సరికి బేసికి అంటే అయిందానికి కాని దానికి అన్నిటికీ నవ్వుతున్నారట. కానీ మహాలక్ష్మిని కూడాక ఆయనకి వలపులో ఉద్వేగం రావడం అన్నది అత్యంత సహజం. మనకెంతో గొప్పగా నృసింహ పురాణంలో కూడా ఒక చక్కటి పద్యం కనబడుతుంది. కోరికలంకురింప తన కూర్మిని తంబిని యూరుపీఠమున్ చేరిన మేన నెల్లెడల చెన్నరన్ పొలకంబులొక్కమై నీరికలెత్త కన్నులకు నెక్కుడు ఛాయలు చంద నవ్వు నిండార మొగంబునన్ వెలయ అప్పరమేశ్వరుడొప్పెనెంతయున్ అంటాడు ఎరణామచ్చుడు ఎంతో ఘనంగా నృసింహపురాణంలో. కోరికలంకురింప తన కూర్మి నితంబిని యూరుపీఠమున్ చేరిన మేన నెల్లెడల చెన్నలరన్ పులకంబులొక్క మై నీరికలెత్త కన్నులకు నెక్కుడు ఛాయలు చంద నవ్వు నిండార మొగంబునన్ వెలయ అప్పరమేశ్వరుడొప్పెనెంతయున్. ప్రియురాలైన లక్ష్మీదేవి నృసింహుని అంకపీఠం మీదకు చేరేసరికి ఆయనలో కోరికలు మొలకలెత్తాయి. శరీరమంతా పులకించి రోమాంచితమైంది. కన్నుల్లో మిక్కిలి వెలుగు చేరింది. ముఖమంతా నవ్వు నిండింది. అప్పుడు ఆ లక్ష్మీ నృసింహుడు అంతకంటే ముందు ఏ రకంగా కనిపించాడో ఇంకా మనోహరంగా, ఇంకా అందంగా, ఇంకా సుందరంగా ద్యోతకం అవుతున్నాడు అంటాడు ఎరణామాచుడు. అద్భుతమైన పద్యం. అది తెలియజెప్తూనే ఈయన చెప్పాడు ఆయన అన్నమాచార్యుల వారు. జడిసే నీ వలపులు, ఎంతో ఆ వలపులు ఉద్వేగంతో కూడిన వలపులట. కానీ ఆ ఉద్వేగంతో కూడిన వలపుని ఈ చెలికత్తెలు చూసి నవ్వుతున్నారు. మరి నువ్వు కొంచెం సిగ్గుపడరా స్వామి. నిట్టూరుపులు మీర నిద్దుర కన్నుల దేర గుట్టుతో నిన్నాపే గోరగీర గట్టిగా నీ వాపెను కౌగిలించి వదలక పట్టుకుండగా నవ్వేరు ప్రహ్లాద వరద. అద్భుతమైన వర్ణన. నిట్టూర్పులు అంటే గాఢమైన శృంగారపు నిట్టూర్పులు చాలా పెరిగిపోయాయి. నిద్దుర కన్నుల దేర, కన్నుల్లో ఉన్న నిద్ర కాస్త తేరింది అంటే తేటపడిపోయింది. గుట్టుతో నిన్నాపే గోరగీర. ఇది ఒక చాలా సున్నితమైన శృంగార భావన. ఎవరు చూడకుండా ఆపే, ఆపే అన్నా, ఆమె అన్నా, ఆకే అన్నా, ఈకే అన్నా కూడా శ్రీ మహాలక్ష్మికి, అలమేల్ మంగకి, అలాగే నాయిక ఎవరైతే వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ 4 పదాలు కూడా తాళ్లపాక పద సాహిత్యంలో మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. గుట్టుతో నిన్నాపే గోరగీర గట్టిగా నీ వాపెను కౌగిలించి వదలక పట్టుకుండగా. ఆవిడ్ని నువ్వు ఎంతో గట్టిగా కౌగిలించుకుని ఉండగా నవ్వేరు ప్రహ్లాద వరద. నువ్వేమో ఏమాత్రం సిగ్గుపడకుండా ఆవిడ్ని గట్టిగా కౌగిలించుకున్నావు. వాళ్ళందరూ చూసి నేను నవ్వుతున్నారు. ఇది ఏమన్నా బాగుందా? సింగపు మోము మెరయ చిమ్ము చూపులు బెరయ అంగన కాగిట నొయ్యన దొరయ రంగుగా శ్రీ వెంకటాద్రి రాయడవై మన్నెంచగా పంగెనల నవ్వేరు ప్రహ్లాద వరద. అద్భుతమైన వర్ణన. సింగపు మోము మెరయ, ఆయన ముఖారవిందం అద్భుతమైన ముఖారవిందం. సింహరూపుడు ఆయన. సింగపు ఆ సింహపు ముఖారవిందం వెలుగుతూ ఉండగా చిమ్ము చూపులు మెరయ, ఆ చూపులన్నీ కూడా ఎంతో గొప్పగా పొందికగా ఆవిడ వేపే అన్నట్టుగా కేంద్రీకృతమై ఉండగా అంగన కాగిట నొయ్యన దొరయ, ఎంతో క్రమమైన రీతిలో ఆవిడ
నీ కౌగిట్లో ఆవహించినట్టుగా వచ్చి కూర్చుంది. రంగుగా శ్రీ వెంకటాద్రి రాయడవై మన్నించగా, శ్రీ వెంకటాద్రి రాయడవై నీవు మన్నించావు. పంగెనల నవ్వేరు ప్రహ్లాద వరద. ఒక రకమైన పరిహాసంతో వాళ్ళంతా నవ్వుతున్నారు. చలగి కొలువులోన సిగ్గులు పడగవద్ద. అంత ఉత్సాహం, అంత ఉద్వేగం, అంత ఉద్రేకం దేనికయ్యా నీకు? ఆ కొలువులో ఎందుకు అంత అటువంటి పనులు చేస్తున్నావు నువ్వు? ఎంత బలవంతుడివైనా ఆ హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన అవక్ర పరాక్రముడవైనా కానీ ఈ పని చేయొచ్చా అన్నట్టుగా అడుగుతున్నాడు ఆయన. అయితే లక్ష్మీదేవితో కూడిన శ్రీ మహావిష్ణువుని కానీ, లక్ష్మీదేవితో కూడిన నృసింహుని కానీ చూస్తే ఎంత అద్భుతమైన భావాలు భక్తుల్లో కలుగుతాయి మనందరికీ తెలుసు. మనం ఒక రకమైన పరవశానికి, ఒక రకమైన వివశత్వానికి లోనవుతాం. ఒక చక్కటి పద్యం ద్వారా మనం ఆ భావాన్ని, ఆ సారాన్ని గ్రహిద్దాం. ఆ లక్ష్మీపతి ఆకృతి ఆ లోకంబులనున్ అంతరాలోకములన్ గ్రోలుచున్ ఆనందాంబుధిన్ తేలుచునుండిరి మునీంద్ర దివిజ ప్రవరుల్. శ్రీ మహాలక్ష్మి నృసింహుడు కలిసి ఉంటే ఏ రకంగా మునీంద్రులు, దేవతలు వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆనందానికి లోనయ్యారో చక్కగా వర్ణించాడు ఎరణామాచ్యుడు. ఆ లక్ష్మీపతి ఆకృతి ఆలోకంబులను అంటే ఆ కాంతుల్ని అంతరాలోకములను లోచూపులతో గ్రోలుతూ ఆనందాంబుధిన్ తేలుచునుండిరి మునీంద్ర దివిజ ప్రవరుల్. లక్ష్మీదేవితో కూడిన నృసింహాకృతిని, ఆయన మిరుమిట్లు గొలిపే కాంతుల్ని తమ లోచూపులతో గ్రోలుతూ మునిశ్రేష్ఠులు, దేవతా శ్రేష్ఠులు ఆనంద సముద్రంలో తేలుతూ ఉన్నారు అంటాడు ఎరణామాచ్యుడు. అటువంటి భావాలన్నింటినీ కూడా ఎంతో గొప్పగా ఈ సంకీర్తనలో పొందుపరిచాడు తాళపాక అన్నమయ్య. తాళపాక అన్నమయ్య అంటే భాషలో సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీ వెంకటేశ్వరుని కీర్తించడంలో అంతకన్నా గొప్ప భావాల్ని ఒలకబోయగల అద్వితీయ భాగవతుడు. అద్భుతమైన రీతిలో లిఖించబడిన చలగి కొలువులోన సిగ్గులు బడగవద్ద బలువుడవైతేనే ప్రహ్లాద వరద అనేది నృసింహ శృంగార సంకీర్తనలో ఒక అరుదైన ఆణిముత్యం.
గుట్టుతో నిన్నాపే కోరగీర గట్టిగా నీవాపెను కాగిలించి గట్టిగా నీవాపెను కాగిలించి వదలక పట్టుకుండగా నవ్వేరు ప్రహ్లాద వరదా చెలగి కొలువులోన సిగ్గులో పడగవంత బలువుడవైతేనే ప్రహ్లాద వరదా. సింగపు మోము మెరయ చిమ్ము చూపులు బెరయ అంగన కాగిట నొయ్యన దొరయ సింగపు మోము మెరయ చిమ్ము చూపులు బెరయ అంగన కాగిట నొయ్యన దొరయ రంగుగా శ్రీ వెంకటాద్రి రాయుడవై మన్నించగా రంగుగా శ్రీ వెంకటాద్రి రాయుడవై మన్నించగా వంగిన నవ్వేరు ప్రహ్లాద వరదా చెలగి కొలువులోన సిగ్గులు పడగవత బలువుడవైతేనే ప్రహ్లాద వరదా చెలగి కొలువులోన సిగ్గులు పడగవత బలువుడవైతేనే ప్రహ్లాద వరదా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారసింహాయ. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అన్నమాచార్య సంకీర్తనలు అరుదైనవి కళ్యాణ సంకీర్తనలు. కళ్యాణ సంకీర్తనలు తాళపాక పద సాహిత్యంలోనే ఎంతో ప్రత్యేకమైనవి. తిరుమలలో శ్రీవారి కళ్యాణ ఉత్సవాన్ని నిత్య కళ్యాణంగా చేసిన ఘనత తాళపాక వంశీకులదే. పాడరే శోభనాలు పడతులాల వేడుకలిద్దరికి నీ వెలసె చూడరే అనే ఈ సంకీర్తనలో నృసింహుని కళ్యాణ శోభనం కమనీయంగా వర్ణిస్తున్నాడు తాళపాక అన్నమయ్య. నారసింహునికి శ్రీ మహాలక్ష్మికి మంగళగీతికలు ఆలపించాలంటే అత్యంత సులువైన విషయం ఏం కాదు. ఎంతో భక్తి ప్రపత్తులు ఉంటేనే మనకి సాధ్యమవుతుంది. అటువంటిది సాక్షాత్తు ఆ వైకుంఠపురిలో ఉన్న ముత్తైదువులంటే ఎంత ఘనులు. మనం ఒక్కసారి ఆ ముత్తైదువులు ఎంత ఘనులో పరికిద్దాం. శ్రీసతికిన్ మురారికిని శేషలు పెట్టిన పెండ్లి పెద్దలు అభ్యాసనుడంబుజోదరమునందు ఉదయించిన నాడు చేరి ఉల్లాసము పల్లవింప ఉపలాలన చేసిన అమ్మలెల్ల సంతోషమునన్ ముకుందు సైదోడులు తత్పురి పుణ్యభామినుల్. వైకుంఠంలో ఉండే ముత్తైదువులు అంత గొప్పవాళ్ళు. శ్రీసతికిన్ మురారికిని శేషలు పెట్టిన పెండ్లి పెద్దలు అభ్యాసనుడు అంబుజోదరమునందు ఉదయించిన నాడు చేరి ఉల్లాసము పల్లవింప ఉపలాలన చేసిన అమ్మలెల్ల సంతోషమునన్ ముకుందు సైదోడులు తత్పురి పుణ్యభామినుల్. శ్రీ మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువుకు పెళ్లి చేసి ఆశీర్వదించిన పెళ్లి పెద్దలు వాళ్ళు. పద్మనాభుని ఉదర కమలంలో సృష్టికర్త అయిన బ్రహ్మ పుట్టినప్పుడు వచ్చి ఆనందం చిగురించగా శిశువును లాలించిన అమ్మలందరూ విష్ణువుకు సైదోడుగా నిలిచిన వారు వాళ్లే ఆ పురంలో ఉన్న ముత్తైదువులు. అంత గొప్పవారు ఆ ముత్తైదువులు. ఆ ముత్తైదువుల్ని అర్థిస్తున్నాడు తాళపాక అన్నమాచార్యుల వారు. మీరందరూ కూడా శ్రీ విభుడికి శ్రీ మహాలక్ష్మికి మంగళగీతికలను ఆలపించండి అని. వాళ్ళు ఎందుకుని మంగళగీతికలు ఆలపించమంటున్నాడు? వాళ్ళ కళ్యాణ శోభని వర్ణిస్తున్నాడు ఆయన. కొండలే పీటలుగా కూచున్నారెదురుబడి
అండనే నారసింహుడున్ ఆదిలక్ష్మియు. కొండలే పీటలు కాగా ఎదురెదురుగా కూర్చున్నారు ఆ నారసింహుడు, ఆదిలక్ష్మి. వెండి పైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండిలాడేరిద్దరును ప్రియముల చూడరే. ఆ వేదాద్రి గరుడాద్రి శిఖరాల్లో ఇద్దరు కూడా పక్క పక్కనే ఉండి వాళ్ళిద్దరూ కూడా ప్రియమారా మాట్లాడుకుంటూ కళ్యాణ శోభని తమ సొంతం చేసుకుంటున్నారు. భవనాసి జలముల పాయక తోడ నీళ్ళాడి ఇవలా నవలా తాము ఏటి ధరుల. ఇది కూడా చక్కటి భావం. అక్కడ భవనాశిని నది ఉంది మనకి అహోబలంలో. భవనాసి జలముల పాయక తోడ నీళ్ళాడిరి ఇవలా నవల తాము ఏటి ధరుల. ఇటు అటు అన్నట్టుగా కాకుండా ఇద్దరు కూడా ఎంతో ఘనంగా అక్కడ స్నానాలు చేశారు. జవళి మంచి పువ్వుల సరిశేషలు పెట్టుచు తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు. ఎంతో గొప్పవైన మంచి పువ్వుల్ని తమ తలంబ్రాలుగా పెట్టుకుంటూ ఇద్దరు కూడా సుముహూర్తాన ఒకళ్ళని ఇంకొకళ్ళు చూసుకుంటూ ఆనంద సముద్రంలో ఆదిలక్ష్మి ఆ నారసింహుడు తేలియాడుతున్నారు. పొందుగా కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగా జల్లులాడుచు. ఆ కనకావతి భోగావతి నదుల చెంత వాళ్ళు ఎంతో సందడిగా వసంతముగా జల్లులాడుచు. వసంతం అంటే ఒక రకమైన జలాన్ని వాళ్ళు జల్లుకుంటూ రంగు నీళ్ళని జల్లుకుంటున్నారు. వసంత గీతికలు కూడా అన్నమాచార్య సంకీర్తనలో సుప్రసిద్ధమైనవి. ఈ వసంత గీతాలు జానపద సంకీర్తనలుగా సుప్రసిద్ధమైనవి. అందమై శ్రీ వెంకటాద్రిని అహోబలాన ఒక చందమున కూడి కూడి సరసములాడేరు. అందమైన రీతిలో ఆ వెంకటాద్రిని అహోబలాన్ని ఒక అద్భుతమైన విధంగా కూడి వాళ్ళిద్దరూ కూడా సరసాలాడుతున్నారు. అటువంటి అద్భుతమైన అద్వితీయమైన ఆ జంటకి మీరందరూ కూడా మంగళగీతికల్ని ఆలపించండి అంటూ ఆ ముత్తైదువుల్ని అర్థిస్తున్నాడు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య విరచించిన నృసింహ కళ్యాణ సంకీర్తనలో ఈ కళ్యాణ సంకీర్తన అత్యంత ప్రత్యేకమైన సంకీర్తన. పాడరే శోభనాలు పడతులాలా, పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే శోభనాలు పడతులాలా. కుండలే పీఠలుగా కూర్చున్నారెదురుబడి అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. కుండలే పీఠలుగా కూర్చున్నారెదురుబడి అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు. వెండి పైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల, వెండి పైడి నిండుకున్న వేదాద్రి గరుడాద్రుల పెండిలాడేదిద్దరిని ప్రియముల చూడరే. పాడరే శోభనాలు పడతులాలా, వేడుకలిద్దరికి వెలసి చూడరే. పాడరే శోభనాలు పడతులాలా. భవనాసి జలముల వాయక తోడ నీలాడిని శివలా నవలా దాము ఏటి ధరుల.
జలముల మాయక తోడ నీలాడిడి శివలానవలాదాము ఏటిదరులా జవల మంచి పువ్వుల సరిసేసలు వెట్టుచు జవల మంచి పువ్వుల సరిసేసలు వెట్టుచు కబలి సుముహూర్తాన తప్పక చూచేరు పాడరే శోభనాలు పడతులాల వేడుకలిద్దరికి వెలసి చూడరే పాడరే శోభనాలు పడతులాల కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగ జల్లులాడుచు పొందుగ కనకావతి భోగావతి నదుల సందడి వసంతముగ జల్లులాడుచు అందమై శ్రీ వెంకటాద్రి అహోబలానా అందమై శ్రీ వెంకటాద్రి అహోబలానా ఒక చందమున కూడి కూడి సరసములాడేరు పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి వెలసి చూడరే పాడరే శోభనాలు పడతులాలా వేడుకలిద్దరికి వెలసి చూడరే పాడరే శోభనాలు పడతులాలా ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో ఈరోజు మనం అరుదైన వైవిధ్యభరితమైన నృసింహ సంకీర్తనల్ని మనసారా ఆస్వాదించాం. అన్నమయ్య సంకీర్తనలు భక్తి సంగీత సాహిత్య విలసితమైన త్రివేణి సంగమం. మరిన్ని అరుదైన అందమైన భావాలతో నిండిన అన్నమాచార్య సంకీర్తనల్ని మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మనందరం కూడా మనసారా ఆస్వాదిద్దాం. నేటితో ఈ కార్యక్రమం సుసంపన్నం.